Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language Class-88 on transfer statements. ఇంతవరకు ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో మనం 3 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. 3 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చి బ్రేక్ స్టేట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి పాస్ స్టేట్మెంట్. ఈరోజు మనం పాస్ స్టేట్మెంట్ గురించి చెప్పుకుంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ pass statement? Pass is a keyword in Python. కావాలంటే మనం చూడొచ్చు. IDLE లోకి వెళ్ళి import keyword. దీంట్లో keyword డాట్ KW లిస్ట్ అని ఎంటర్ చేస్తే దీంట్లో పైథాన్లో ఉన్న కీవర్డ్స్ అంతా వస్తాయి. దీంట్లో మనం ఇక్కడికి వచ్చామంటే పాస్ అనేది కనపడుతుంది. ఇక్కడ చూడండి, పాస్, PASS, పాస్ అనేది పైథాన్ కీవర్డ్ అనమాట. ఓకే, పాస్ ఈజ్ ఏ కీవర్డ్ ఇన్ పైథాన్. వెరీ సింపుల్. Sometimes you may have the requirement. For example, మనం గేమ్స్ ఆడుతుంటాం. We are playing games. The option that sorry I don't know. Pass means I don't want to do anything. In the quiz exams, we don't know answers. ఎప్పుడైనా క్విజ్ పెట్టారనుకోండి, ఆ క్విజ్లో మనకు ఆన్సర్ తెలీదు. జస్ట్ సింపుల్గా ఏమంటాం, పాస్ అంటాం. I don't want to do anything, pass. If we have such type of requirement, then happily we shall go for pass statement. Okay, pass is a keyword in Python. Pass itself is a keyword in Python. మన ప్రోగ్రాంలో సింటాక్టికల్గా we don't do anything అనుకోండి. There is one block is required. That block never going to be executed or never going to do anything. Then we can define that empty block with the pass keyword. What it means, I will explain with an example. Just observe that my statements well in our programming, syntactically, if block is required which won't to do anything, block is not going to do any action, which can define that empty block with the pass keyword. So pass తో ఏవే వస్తాయంటే, it is an empty statement, or it is null statement, or it won't do anything. ఈ 3, it is an empty statement, it is null statement, it won't do anything. That is called pass. Suppose I have if statement, if true అన్నాం. నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ దట్ else printf అని పెట్టాం. హలో, ఇమీడియట్లీ ఎర్రర్ వీఆర్ గోయింగ్ టు గెట్. ఏం చెప్తున్నామో అది ఇక్కడ మనం చేసి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాం, ఇఫ్ అంటున్నాం. ఇఫ్ అనేసి ట్రూ పెట్టాను, కోలన్ ఎంటర్ కొట్టి. ఆడేం పెట్టలేదు. తర్వాత నేనేం తీసుకుంటున్నాను, ముందుకు వచ్చేసి ట్రూ కోలన్ పెట్టేసానా, ఎల్స్ తీసుకుంటున్నాను. ఎల్స్ దీనికి కూడా కోలన్ పెట్టేసి ఇక్కడ ప్రింట్ పెట్టి, ప్రింట్ డబుల్ కొటేషన్. ఈ డబుల్ కొటేషన్ లోపల నేనేం తీసుకుంటాను, ఏదో ఒక స్టేట్మెంట్ హలో అని తీసుకుంటాను. సో వెంటనే నేను ఫైల్లో సేవ్ చేస్తాను. సేవ్ యాస్. దీంట్లో లూప్స్లోనే తర్వాత ప్రోగ్రామ్ 38 అనుకున్నాం. 38 సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. లూప్స్లోనే ఇది ప్రోగ్రామ్ PRG 38 అనుకుంటాను. PY చూడండి, ఎర్రర్ వచ్చింది. సింటాక్సిక్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. ఓకే, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంట్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. I don't want to do anything. Syntactically purpose, this is code. కోడ్ కోసం అని రాశాను దీన్ని.
కాకపోతే ఇక్కడ గాన మీరు ఇప్పుడు ఇఫ్ ట్రూ అని ఉంది కదా, ఈ ట్రూ పక్కన పాస్ అనేసి పెట్టేస్తా. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తే ఇప్పుడు చూడు ఇండెంటేషన్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ లైన్ 2. పాస్ తప్పు, మామూలు పాసే కరెక్టే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే పెట్టి చూస్తాం. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ ఇండెంటేషన్. సో ఇప్పుడు ఎల్స్ని ముందుకు తీసుకుంటాం. కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్ ఎగ్జిక్యూట్. So no error. Wherever black is required, it may be if black, else black, method black or function black. Wherever some block is required, which I don't want to do anything, an empty block is required. Already చెప్పాం కదా దేనికి ఇది వర్క్ అవుతుందంటే an empty block. It is an empty statement, it is null statement, it won't do anything. అటువంటి వాటికే యూజ్ అవుతుంది. సో ఇది దీనికోసం పాస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అర్థమై ఉంటుంది అనుకుంటాను. పాస్ మీన్స్ ఇట్ ఈస్ ఎన్ ఎంప్టీ స్టేట్మెంట్, పాస్ మీన్స్ ఇట్ ఈస్ నల్ స్టేట్మెంట్, ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు పాస్ స్టేట్మెంట్ ఓన్లీ. 7 ఉన్నవి. అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ DEF-F1 ప్రింట్ ఈ విధంగా తీసుకుంటాం. ఇదే DEF-F1 తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ప్రింట్ హెలో అని పెడతాను. దీన్నే కొద్దిగా మోడిఫై చేస్తే సరే 7 ఉన్న ప్రోగ్రామ్ని DEF-F1 ఇది ఫంక్షన్ కోలన్ F1 దాంట్లో ప్రింట్ అనే ఏదో తీసుకుంటా. ప్రింట్ తీసుకొని డబుల్ కొటేషన్ క్లోజ్. దీని లోపల నేను సమ్ హెలో ఓకే అండ్ ఎంటర్. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫంక్షన్ తీసుకుంటా. బ్యాక్ వచ్చేసి DEF-F2 అనుకోండి. ఇది కూడా ఫంక్షనే డబుల్ కొటేషన్. ఇక్కడ మళ్ళీ ప్రింట్ అని చెప్పి తీసుకుంటాను. తీసుకొని ఈ మధ్యలో ఏదో హాయ్ అని పెడతా. ఓకే హ్యాపీలీ వీ కెన్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫంక్షన్ కాల్ చేస్తాం. DEF-F1 ప్రింట్ హెలో, DEF-F2 ఫంక్షన్ కాల్ చేస్తాం. F1 అనుకోండి, F1 కాల్ చేస్తాను. అదేవిధంగా F2ను కూడా కాల్ చేస్తాను. F2 కాల్ చేస్తాం. దీన్ని కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తాం. క్లిక్ సేవ్ యాస్. ఈ లూప్స్లోనే లాస్ట్ 39 అంటాను. 39 ఓకే CLS. ఇప్పుడు 39 చూడండి. ఇమీడియట్లీ ఐ విల్ గెట్ ఇండెంటేషన్ ఎర్రర్ రావాలి. హియర్ ఐ డోంట్ గివ్ బ్లాక్ ఇవ్వలేదు కాబట్టి రాలేదు. ఇఫ్ ఐ డోంట్ నో ద ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ వన్ అనుకోండి, అట్లీస్ట్ యూ కెన్ యూజ్ పాస్ అనుకున్నాం. DEF ప్రింట్ హెలో, DEF-2 పాస్ అని పెట్టాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందుకు పెడతా. F1ని ఇక్కడికి పెట్టి కంట్రోల్ ఎస్ సేవ్ ఆల్ ట్యాబ్ అని ప్రెస్ చేసి రన్ చేస్తాను. హెలో హాయ్ అనేది వచ్చేస్తుంది. F1 వీఆర్ కాలింగ్ హెలో, F2 వీ డోంట్ వాంట్ టు కాల్ F2 అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే పాస్ ఫంక్షన్ యూజ్ చేయాలనే ఉద్దేశంతో కదా, అప్పుడు నేను ఇక్కడ ఈ పాస్ రెండోది రాకూడదు అని అనుకుంటే నేను పాస్ అని పెట్టేస్తాను. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ మళ్ళీ రన్ చేస్తాను. ఈసారి చూడండి హెలో హాయ్ పాస్. Control S Alt Tab run.
Control X, Control V, Control S, Alt Tab, CLS, run. Hi, hello. By default we will get F1, we are calling hello, F2 we are calling hi. Such type of empty blocks we want to define, then happily we will go for past statement. Everyone can able to understand past statement means ఇది past statement. అదే ఇంకో మెథడ్లో చేయాలంటే కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిండే మెథడ్ చూస్తాం. ఇక్కడ ఏమని ఇచ్చినారు, DEF డెఫినేషన్ M1 pass for I in range 100 if I% is equals to 0. ఇది ఉంది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ప్లేస్లోనే దీన్ని నేను జస్ట్ కొద్దిగా మార్చి ఎల్స్ పెట్టి పాస్ చేస్తాం. దీన్నే మారుస్తా. ఈ ప్రోగ్రామ్ కాపీ, దీంట్లో Control A, Control V, DEF M1 మెథడ్ పాస్ అనేది స్టేట్మెంట్, ఇది తీసేస్తాం. ప్రింట్ ఎల్స్ బ్లాక్, దీనికి కూడా ఇండెంటేషన్కి రానేలే. ఇప్పుడు ఇలా పెడతాం. ఇప్పుడు ఎల్స్ పాస్, ప్రస్తుతానికి పాస్ తీసేస్తా. తీసేదానికన్నా ఇలా పెడతాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. ఫైల్ లేవి, క్లిక్ సేవ్ యాజ్. ప్రోగ్రామ్ నెంబర్ ఎంత, 40. ఎంటర్. ఇప్పుడు రన్ చేద్దాం. CLS, ఎంటర్. 09 అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే దీంట్లో 100 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 5s are 45. ఈ విధంగా తీసుకుంటే నెంబర్స్ని ఈ విధంగా మనకు వచ్చింది. అవుట్పుట్ అనుకుంటే కట్, దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇప్పుడు మనము ఇది మనకు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అవుట్పుట్. Control V, టోటల్ ప్రోగ్రామ్ ఇది. 9తో డివిజన్ చేసినప్పుడు ఫస్ట్ 0 వచ్చింది, తర్వాత 9 1 is 9, 9 2s are 18, 9 3s are 27. ఈ విధంగా 9 11s are 99 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇదే విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ను కూడా చేయొచ్చు. ఇదేదైతే మనం ఇక్కడ చెప్పుకున్నాము 9తో డివిజన్ చేసి ఈ విధంగా వచ్చింది కదా, ఇది. అదేవిధంగా 10తో కూడా డివిజన్ చేసుకోవచ్చు 100 వరకు. ఫర్ I in range if 5% 10 double is equals to 0, print I అన్నాము. Immediately Python is going to give left and right. Else block you are declared but you are not having any code. How you can able to do that అని చెప్పనేసి చెప్తుంది. అంటే మీరు ఇక్కడ 9 తీసుకోండి, 10 తీసుకోండి, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాం, వచ్చేసి ఇక్కడ ఈ చివరి నుండి ఇది తీసేస్తాం. ఇక్కడ వరకు ఫినిష్. ఇప్పుడు ఈ ప్లేస్లో నేనేం చేస్తాను అంటే 10 తీసుకుంటాను. 10 100 నుంచి 10తో డివిజిబుల్ 0 10 20 అనేసి అర్థం. కంట్రోల్ సేవ్, ఆల్ ట్యాబ్ కాడికి వెళ్ళి దీన్నే ఎగ్జిక్యూట్ చేస్తాం. CLS క్లియర్ స్క్రీన్, రన్ చేస్తాం. చూడండి 0 10 20 30 40 50 ఈ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ప్రోగ్రాంలో
ఈ పాస్ తీసేస్తాం అనుకోండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుంది. రన్. చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఇండెంట్ బ్లాక్ ఆఫ్టర్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ ఆన్లైన్. ఎప్పుడైతే మనం పాస్ తీసేసినామో అది ఆ మాట చెప్తాను. తీసేసిన దీన్ని మళ్ళీ నేను పేస్ట్ చేస్తాను పాస్ని. ఇప్పుడు Ctrl+S సేవ్ చేశాను. ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ CLS రన్ చేస్తున్నాను. హ్యాపీగా వస్తాను. సో ఇదన్నమాట పాస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసింది. ఓకే, ఇదే ప్రోగ్రాంలో 10 కూడా చేసి చూపించాను. ఇట్ కెన్ వర్క్, బట్ జస్ట్ ఐఎమ్ షోయింగ్ హౌ వీ కెన్ యూజ్ పాస్ స్టేట్మెంట్ అనేది చూపిస్తున్నాను. వేర్ వీ కెన్ యూజ్ దిస్ పాస్ స్టేట్మెంట్ అంటే ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టంలో ఎక్కువగా ఇచ్చేస్తాం. ద మోస్ట్ కామన్లీ యూజ్ స్టేట్మెంట్ ఈజ్ పాస్ స్టేట్మెంట్. ఎక్కడ ఊప్స్లో ఇది. ఇక డెల్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఇది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.